హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఫ్యామిలీ టోన్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఎవరైతే మన వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో ఏంటంటే ఇంట్లో ఇల్లాలు గుండెల్లో పీరాలు ఎపిసోడ్ 4 అన్నమాట. ఈ వీడియో ట్విస్ట్లతో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మరి నా భర్త దేవుడు లాంటోడు అనుకున్నా, కానీ ఆ దేవుడే నా మెడకు ఈ బురతాలు లాంటి నకిలీ చేయనేశాడు. అయినా నేను ఇప్పుడు అస్సలు ఎడవకూడదు. ఈ మోసం వెనుకున్న అసలు రాక్షసు ఎవరో నేను నా కళ్ళతో చూడాలి. గుడ్ మార్నింగ్ జానకి. ఏంటి రోజుటి కంటే ఈ రోజు ఇంత పెందలాడే లేచావు? రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదా ఏంది? గుడ్ మార్నింగ్ అండి. నా భర్త నా కోసం విలువైన బహుమతి తెచ్చాక సంతోషంలో నిద్ర ఎలా వస్తుంది చెప్పండి? అది నా జానకంటే. నా మాట మీద నీకున్న నమ్మకమే నన్ను ఇంతవాణ్ణి చేస్తుంది జానకి. కానీ ఏంటి ఆ చైను మెల్లో కనిపించట్లేదు? తీసి బాక్సులు ఏమైనా పెట్టినవా? అవునండి, అది మామూలు బంగారం కాదు కదా. మీరు చెప్పినట్లు దుబాయ్ బంగారం ఆయా. నేను వంటగదిలో పొయ్యి దగ్గర పనిచేసేటప్పుడు దానికి వేడి తగిలి ఏమైనా అవుతుందేమోనని భయం వేసి తీసి జాగ్రత్తగా దాచుకున్నా. అయ్యో పిచ్చిదానా, దుబాయ్ బంగారం ఎక్కడైనా వేడికి కరుగుతుందానే? అయినా నీ జాగ్రత్తలో నువ్వు ఉన్నావులే. అది కూడా మన మంచికే. బయటకు వెళ్ళేటప్పుడు వేసుకో, బాగుంటది. అవునండి, ఎప్పుడైనా కొన్ని వస్తువులు బయట ఎంత మెరుస్తూ కనిపించినా వాటి అసలు రంగు లోపల వేరేలా ఉంటదిలే. ఆ విషయం కూడా నాకు రాత్రే అర్థమైంది. అందుకే దాన్ని దాచిపెట్టిన. ఏంటి, అసలు రంగు వేరేలా ఉంటుందా? అంటే నీ ఉద్దేశం ఏంటి జానకి? ఆ చైన్ గురించి అంటున్నావా లేక ఇంకేదైనా అంటున్నావా? అయ్యో, చైన్ గురించి కాదులేండి. నిన్న కామాక్షి తీసుకొచ్చిన ఒక పాత గిన్నె గురించి అంటున్నా. బయటేమో తలతల మెరుస్తుంది, లోపల చూస్తే అంత తుప్పుబట్టుంది. అదే గుర్తొచ్చింది. అమ్మో, ఒక్క క్షణం నువ్వు అన్న మాట విని నా గుండె ఆగిపోయింది జానకి. ఆ కామాక్షత్త తెచ్చే వస్తువులు కూడా ఆవిడ బుద్ధిలాగే వంకరగా ఉంటాయిలే. ఆవిడ మాటలేని నువ్వు పట్టించుకో మాకు. సరేనండి, నేను ఆవిడ మాటలు అస్సలు వినను. మీరు త్వరగా స్నానం చేసి రండి, నేను మీకు ఇష్టమైన ఉప్మా చేస్తా. అలాగే జానకి, నువ్వు నా మీద ఇలాగే నమ్మకం ఉంచు. నిన్ను మహారాణిలా చూసుకుంటా. ఏంది నమ్మకమా? నీకు ఆ నమ్మకం అనడానికి కూడా అర్హత లేదు. మహారాణిలా ఏమొద్దులే గాని నా మెడకు పడి నీ నల్లటి మరకకి కారణం ఎవరో తెలుసుకునే దారి మాత్రం చూపించు చాలు. ఏందే జానకి, ఉదయాన్నే మొగుడికి ఉప్మా వండుతున్నావా? రాత్రి ఆ దుబాయ్ బంగారం వేసుకొని మురిసిపోయినావుగా. రంగేమీ నెలిసిపోయిందా, ఇంకా అట్లే మెరుస్తూనే ఉందా? అయినా బంగారం స్వచ్ఛమైందైతే రంగు ఎందుకు పోతుందిలే. నా భర్త తెచ్చిన వస్తువు గురించి నాకు ఎలాంటి భయం లేదు. నువ్వేమంతా కంగారు పడమాక. ఓహో, భయం లేదా? మరి ఆ చెయ్యనేదే ఎక్కడ దాచినా? అయినా మెడ చుట్టూ ఎందుకు ఎంత నల్లగా అయింది? దమ్ముంటే ఓసారి ఆ దుబాయ్ చైన్ తీసి చూపించు. ఇప్పుడే ఆ కంసాలి కొండని పిలిపిస్తా. అయినా కంసాలిని పిలిపించి నిరూపించుకోవాల్సిన అవసరం ఏం లేదులే. ఆ చైన్ నాది. అది మంచిదైనా చెడ్డదైనా నాకే చెందిద్ది. దాని గురించి నువ్వేమంత దిగులు పడమాక. కాబట్టే చెప్తున్నానే పిచ్చిదానా. నీ మొగుడు ఆఫీస్ పేరు చెప్పి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో. కనీసం ఆ షర్ట్ కి ఉన్న లిప్స్టిక్ మరక చూసైనా బుద్ధి తెచ్చుకోవే. ఆ మరక ఆటోలో యాక్సిడెంట్ వల్ల అయిందని ఆయన చెప్పిండుగా. భర్త మాట అంటే నాకు వేరే వాళ్ళ మాటలేమి ఎక్కువ కాదు. దేవుడా, వీడికి భలే బెల్లం దొరికిందిరా బాబు. నువ్వు ఆ రాముడికి భార్యమైన సీత కంటే ఎక్కువే జానకి. వాడిని మెడగోసినా కూడా అది కూడా నా మంచికే కోసాడు అంటావు నువ్వు. మెడగోస్తే రక్తం ఎవరి చేతులకు అంటుతుందో వాళ్ళకేగా పాపం తగిలేది. నా మెడ మీద ఎలాంటి గాయాలు లేవు. నువ్వు నీ పని చూసుకో. ఏందే అలా చూస్తున్నావు? నేనేదో నీ మంచికే కదా అని చెప్తుంటే నాకే క్లాసులు తీసుకుంటున్నావు. సరే, నీ కర్మ. నీ మొగుడు గుట్టు రట్టైన రోజు నీ కన్నీళ్ళు చూడడానికి నేను కూడా రాను. వెళ్ళేళ్ళు, నేను ఎవరి కచీఫ్ కోసం ఎదురు చూడట్లేదు. దీనికి ఏమైంది ఈరోజు? మొన్నటి దాకా ఒక మాట అంటే గజగజానికి ఏడ్చేది. ఈ రోజేంటి ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది? దీని వ్యవహారం నాకేదో తేడాగే కొడుతుంది. దేవుడా, ఆ నిత్య ఒక సైకో. ఈ షర్ట్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళడం ఏంటి నా కర్మ కాకపోతే? కానీ వేసుకోకపోతే నేరుగా అది ఇక్కడికే వస్తుంది. ఇక నాకు వేరే ఆప్షన్ లేదు దేవుడా. దీన్ని నేను వేసుకొని చానక్కలు కప్పాలి. ఏమండి, ఉప్మా తెచ్చా. అరే ఏంటండి ఆ షర్ట్ పట్టుకున్నారు? అది నిన్న మీరు ఆటో యాక్సిడెంట్ లో పడ్డప్పుడు మరకైన షర్ట్ కదా. నేను ఇంకా దాన్ని సబ్బు పెట్టి ఉతకనే లేదు. జానకి ఉతకలేదని నాకు తెలుసు. కానీ ఈ రోజు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ ఉంది. నాకు ఈ వైట్ షర్ట్ అంటే భలే సెంటిమెంట్ తెలుసా. ఇది వేసుకుంటే నా పనులన్నీ ఇట్టే సక్సెస్ అవుతాయి.
అయ్యో ఎంత మీటింగ్ ఉంటే మాత్రం ఈ మురికి షర్ట్ వేసుకుంటారండి. ఆ కాలర్ దగ్గర చూసారా ఎర్రటి మరక, అంటే అదేనండి ఆ అమ్మాయి లిప్స్టిక్ మరక, ఇంకా బోలేగా. అందరు చూసి నవ్వుతారు కదా. ఎందుకు నవ్వుతారులే జానకి, నేను దీని మీద ఒక బ్లాక్ కలర్ జాకెట్ వేసుకుంటానులే. అయినా నా సెంటిమెంట్ నీకు అర్థం కాదులే, నాకు ఈ రోజంతా లక్ కావాలి, అందుకే ఇది వేసుకుంటున్నా. నాకు కావాలా అంటే నిన్న ఇదే షర్ట్ వేసుకున్నప్పుడు మీకు ఆటో యాక్సిడెంట్ అయింది కదా, ఆ మరక మీకు లక్కిస్తుందని ఎలా అనుకుంటున్నారండి? అది యాక్సిడెంట్ అయినా నేను ప్రాణాలతో బయటపడ్డాను కదా, అందుకే అది నాకు పెద్ద లక్కు. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించమాకు జానకి. సరేనండి, మీరు ఏది చెప్తే అది కరెక్ట్ అయి ఉంటుందిలే. మీరు ఏ షర్ట్ వేసుకున్నా నాకు అందంగానే కనిపిస్తారు. మీ మీటింగ్ బాగా జరగాలని, ఆ మరక కూడా మీకు మంచి లక్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ జానకి, నువ్వు ఇలా నన్ను అర్థం చేసుకుంటే నాకు ఇంకేం భయం లేదు. నాకు లేట్ అవుతుంది, నేను బయలుదేరుతా. నువ్వు తినేసేలే ఆ ఉప్మా. సరే అండి, ఆ మరక పడిన షర్ట్ కోసం ఈయన ఎంత టెన్షన్ పడుతున్నాడు. అంటే ఆ మరక ఆటోలో పడింది కాదా, ఎవరో కావాలని వేసిన మరకే అయి ఉండొచ్చు. ఆ మరక వేసిన ఆడదెవరో ఈ రోజుతో తేలిపోవాలి. ఏంది జానకి, సూర్యగాడు ఆఫీస్కి పోయిండుగా, నువ్వేంది గబగబా రెడీ అయ్యి ఎక్కడికో బయలుదేరావు? చేతిలో ఆ బ్యాగ్ ఏందమ్మా? ఏం లేదు మావయ్య, ఈ రోజు ఆయనకి ఆఫీస్లో ఏదో పెద్ద క్లయింట్ మీటింగ్ ఉందంట. దానికి లక్ కావాలని ఒక పాత షర్టు వేసుకొని పోయిండు. నాకెందుకో మనసులో చాలా భయంగా ఉంది. అవునా, వాడు పిచ్చి కానీ సెంటిమెంట్లు లక్కులు అన్ని ఆఫీస్ పనులకి ఏమొస్తాయి? అయినా టెన్షన్ ఉందని చెప్పి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు తల్లి? నేను మన వీధి చివరనున్న పెద్ద గుడికి వెళ్దాం అనుకుంటున్నాను మావయ్య. ఆయన మీటింగ్ పూర్తయ్యే వరకు అక్కడే కూర్చొని దేవుడికి పూజ చేసి కుంకుమ తీసుకొని వస్తా. ఆయన ప్రాణాలకు ఎలాంటి ముప్పు రాకూడదు. సూర్యగాడు నిజంగా అదృష్టవంతుడమ్మా, నీలాంటి ఇల్లాలు దొరకడం నిజంగా వాడు చేసుకున్న పుణ్యం. సరే, నువ్వు ఆ గుడికి వెళ్ళి పూజ చేసుకొని జాగ్రత్తగా రా తల్లి, నేను ఆ కామాక్షితో చెప్తానులే. చాలా థ్యాంక్స్ మావయ్య. నేను వెంటనే వెళ్ళి ఆ పూజ చేసుకొని మధ్యాహ్నం కల్లా ఇంటికి వచ్చేస్తా. ఇదండి రామచంద్రరావు గారు, ఎప్పుడు ఇల్లు దాటని జానకి ఈ రోజు గుడికి ఒంటరిగా వెళ్తానంటే ఎలా పంపిస్తున్నారు మీరు? నాకెందుకో దీంట్లో ఏదో మతలబు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక నీ నోరు మూస్తావా కామాక్షి? ఆ పిల్లకి మొగుడంటే ఎంత భక్తి ఉందో చూసి నేర్చుకో. ఆ సూర్యగాడి సక్సెస్ కోసం గుడికి వెళ్తుంటే మధ్యలో నీకు మతలబులు కనిపిస్తున్నాయా? వెళ్ళి నీ పని చూసుకోపో. క్షమించు మావయ్య, నేను గుడికి వెళ్ళడం లేదు. ఆ దేవుడి కంటే ఎక్కువగా పూజించిన నా భర్త నన్ను వదిలేసి ఏ గుడికి వెళ్తున్నాడో దొంగతనంగా ఫాలో అవడానికి వెళ్తున్నా. ఈ రోజు నా ప్రాణం పోయినా సరే నేను అసలు నిజం తెలుసుకొని తీరుతాను మావయ్య. ఏందిరా సూర్య, ఈ టౌన్లో ఎండలు చూస్తుంటే మండిపోతున్నాయి. మీటింగ్ పేరు చెప్పి నువ్వేంట్రా ఈ బ్లాక్ జాకెట్ వేసుకున్నావు? చెమటలేం పట్టట్లేదా నీకు? అయినా నా సెంటిమెంట్ల గురించి నీకెందుకురా? ఈ రోజు మీటింగ్ నాకు చాలా ముఖ్యం, ఇది వేసుకుంటే నాకు కాస్త కాన్ఫిడెన్స్ వస్తుంది. ముందు నీ టీ నువ్వు తాగు. కాన్ఫిడెన్సా గాడిద గుడ్డ? లోపల ఏం దాస్తున్నావురా? అరే ఏందిరా ఇది, నీ వైట్ షర్ట్ కాలర్ మీద ఏకంగా ఎర్ర లిప్స్టిక్ మార్క్ ఉందేంట్రా? ఒరేయ్, మెల్లగా మాట్లాడరా ఎదవా, ఎవరైనా ఇంటే నా పరువు గంగలో కలుస్తుంది. ఆ చేన్ని పైకి లాగు, గట్టిగా అరవమాకురా. దేవుడా, ఆయన ఆఫీస్ ఫ్రెండ్ కూడా మరొక గురించి తెలీదా? అంటే నిన్నటి ఆటో యాక్సిడెంట్ కదా, ఆఫీస్ వాళ్ళెవరికి తెలీదా? అంటే నాకే చెప్పిందా ఆ అబద్ధం? నువ్వు పల్లెటూరులో ఒక అమాయకురాల్ని పెళ్లి చేసుకున్నావు కదరా, మరి మోడర్న్ లిప్స్టిక్ మరక ఏంట్రా? ఎవరికైనా లైన్ వేస్తున్నావా ఏంటి ఆఫీసులో? నేయడం కాదురా బాబు, నా ప్రాణాలకి నేనే ఊరేసుకున్నా. నీకు చెప్పలేదు కానీ టౌన్లో నాకు నిత్య అనే ఇంకో అమ్మాయితో సంబంధం ఉందిరా. దానికి పిచ్చి పట్టి నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంది. ఏందిరా నువ్వు చెప్పేది? రెండు పడవల మీద కాలేస్తే చివరికి మునిగిపోతావురా. అయినా లిప్స్టిక్ మరకున్న షర్ట్ వేసుకొని ఆఫీస్కి ఎలా వస్తావురా బాబు? ఆఫీస్కి కాదురా, నేను ఇప్పుడు ఆఫీస్కి రావట్లేదు. ఈ షర్ట్ వేసుకొని ఇప్పుడు నేరుగా నిచ్చింటికి వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే ఆ రాక్షసి ఏకంగా మా ఊరు వచ్చి నా పిల్లం ముందు రచ్చ చేస్తా అని బెదిరిస్తుందిరా. నీ కర్మరా సూర్య, నీ పిల్లం కళ్ళు కప్పగలవు కానీ ఆ దేవుడి కళ్ళు కప్పలేవు. ఎప్పటికైనా నువ్వు అడ్డంగా దొరికిపోవడం ఖాయం. నేను వెళ్తున్నాను, నువ్వు నీ రెండో పిల్లం దగ్గరికి ఏడుస్తూ వెళ్ళు. నువ్వు నాకు ఇచ్చే ధైర్యం చాలు కానీ దయచేసి ఈ విషయం ఎవ్వరికీ చెప్పకురా. నేను ఆ నిశ్చింటికి వెళ్ళి వారం రోజులైనా ఈ మరక ప్రాబ్లం లేకుండా దాన్ని బతులాడుకొని వస్తా. రెండో పిల్లవా? దేవుడా, టౌన్ లో ఇంకో ఆడదాంతో సంబంధం ఉందా? ఆటో యాక్సిడెంట్ అబద్ధం, లేజర్ హాల్ మార్క్ అబద్ధం, నన్ను ఇంట్లో ఒక పని మనిషిలాగా మూలబడేసి ఆయన మరొకరితో కాపురం చేస్తున్నారా? లేదు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఆ నిత్యవరు నేనే స్వయంగా చూడాలి. అన్నా, కొంచెం ఆటో స్పీడ్ గా పోనివ్వన్నా. ఆ ముందెళ్తున్న బ్లాక్ జాకెట్ బైక్ ని మనం ఎలాగైనా ఫాలో అవ్వాలన్నా. ప్లీజ్ అన్నా.
అమ్మా సినిమా యాక్షన్ సీన్ లాగా ఫాలో అవ్వాలంటున్నావు. మనది చూస్తే పాత ఆట, ఆ బైక్ ఏమో కొత్తది. అంత స్పీడ్ గా నేను పోలేనమ్మా. నా మీకు దండం పెడతానన్నా. నా జీవితం ఆ బైక్తోనే ముడిపడి ఉంది. అతను నాకు దొరకకపోతే నా జీవితం నాశనం అయిపోతుంది. నీకు కావాలంటే మీటర్ మీద ఎక్కువ డబ్బులు ఇస్తా అన్నా, కానీ అతన్ని మాత్రం మిస్ అవ్వకండి. ఏందమ్మా మీటర్ మీద ఎక్స్ట్రా ఇస్తావా? ఆ మాట ముందే చెప్పొచ్చు కదమ్మా. ఈ ఆటో రాజ్ స్పీడ్ ఏంటో ఇప్పుడు చూద్దు గాని. అసలు ఆ బైక్ వాడు ఎవడమ్మా? మీ ఆయన లేక ఎవడైనా డబ్బులు ఎగ్గొట్టాడా? నా భర్తే అన్నా, కానీ ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. దయచేసి మాట్లాడకుండా బైక్ మీద ఒక కన్నేయండి. అతను ఎటువైపు వెళ్తున్నాడో నేను ఖచ్చితంగా చూడాలన్నా. అయ్యో, అవునా అమ్మా? నువ్వు చూడ్డానికి అచ్చం సీతమ్మ తల్లిలాగే ఉన్నావు. నీకే ఇలాంటి కష్టం వచ్చిందా? వాడు నిన్ను ఖచ్చితంగా వదలను. అదిగో వాడు లెఫ్ట్ సిగ్నల్ వేశాడు చూడు. అవునన్నా, ఆ పెద్ద అపార్ట్మెంట్స్ వైపు తిరుగుతున్నాడు. అన్న, ఆటో వాడికి కనపడకూడదు, కొంచెం దూరం నుంచే వెళ్ళండి. నాకు వదిలే తల్లి, నేను చూసుకుంటా. ఆ బైకోడు ఆ ఎల్లో కలర్ అపార్ట్మెంట్ లోకి వెళ్ళాడు. నేను ఆటోని గేట్ బయటే ఆపుతాను, నువ్వు సైలెంట్కి వెళ్ళి పట్టుకో. సరే అన్నా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఒకసారి చూసొస్తా. వేగంగా వెళ్ళమ్మా. ఆడదాని కంట్లో నీళ్ళు వస్తే భరుస్తుంది, అంతేగాని మోసం చేస్తే మాత్రం కాలికి అవతారం ఎత్తుతుంది. వెళ్ళి వాడి పని పట్టు. అన్నా నమస్కారం. ఇప్పుడే ఒక ఆయన బైక్ మీద లోపలికి వెళ్ళాడు కదా, బ్లాక్ కలర్ జాకెట్ వేసుకొని. ఆయన ఏ ఫ్లాట్ లోకి వెళ్ళాడు? ఇది బ్లాక్ జాకెట్ వేసుకున్న ఆయన నువ్వెవరమ్మా? నువ్వు చూడ్డానికి పల్లెటూరు నుంచి వచ్చినట్లున్నావు. ఇక్కడ కొత్తగా ఏమైనా పనికి చేరినవా? ఇప్పుడే వెళ్ళిన బ్లాక్ జాకెట్ ఆయనకి నేను బంధువుని. ఊరు నుంచి ఆయనకి పిండి వంటలు తెచ్చాను. ఆయన నేను వస్తున్నట్లు మర్చిపోయి లోపలికి వెళ్ళిపోయారు. ఫ్లాట్ నెంబర్ ఎంతో చెప్పండి అన్నా. ఓహో, బంధువులా? ముందే చెప్పొచ్చు కదమ్మా. నువ్వు సూర్య సార్ కోసం వచ్చావా? ఆయన ఇప్పుడే లిఫ్ట్ ఎక్కి వెళ్ళాడు. ఆయన ఎంత అదృష్టవంతుడో, పిండి వంటలు తెచ్చే బంధువులు కూడా ఉన్నారు. అవునన్నా, సూర్య గారే. ఆయన ఏ నెంబర్ ఫ్లాట్ లో ఉంటున్నారు నాకు సరిగ్గా గుర్తులేదు, కొంచెం చెప్పరాదు? అదేంటమ్మా బంధువు అంటున్నా, ఫ్లాట్ నెంబర్ కూడా తెలీదా? సూర్య సార్ వాళ్ళది థర్డ్ ఫ్లోర్, ఫ్లాట్ నెంబర్ 302. కానీ ఇప్పుడు సూర్య సార్ ఒక్కడే కాదు, ఇంట్లో మేడం కూడా ఉన్నారు. మేడం గారా? మేడం గారంటే? అదేనమ్మా సూర్య గారి భార్య నిత్య మేడం గారు. వాళ్ళిద్దరూ చూడముచ్చటైన జంట. నిత్య మేడం ఎప్పుడు మోడర్న్ గా తలతలా మెరిసిపోతూ ఉంటుంది. సూర్య సార్కి ఆవంటే ప్రాణం. రోజు ఆవిడ కోసమే కదా ఇక్కడికి వస్తాడు. భార్య? నిత్య ఆయన భార్య? మరి నేనెవరిని? ఈ పసుపు తాడికి అర్థం ఏంటి? 40,000 చైన్ ఆమెకిచ్చి 1,000 రూపాయల రోడ్లు గోల్డ్ నా మెడలో వేసి నన్ను ఒక పని మనిషిలా వాడుకుంటున్నారా? దేవుడా, ఎంత మోసం, ఎంత ద్రోహం! ఏందమ్మా ఆలోచిస్తున్నావు? నీకు దారి తెలీదా ఏంది? అటువైపు లిఫ్ట్ ఉంటుంది, నేరుగా 3వ అంతస్తుకు వెళ్ళు. ఫ్లాట్ నెంబర్ 302 కాలింగ్ బెల్ కొట్టు. తెలుసన్నా, దారి నాకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. నేనే స్వయంగా వెళ్ళి ఆ నిత్య మేడం గారికి పిండి వంటలు తినిపించొస్తా. నువ్వు వెళ్ళి కూర్చో. సూర్య, నువ్వు నా కండిషన్ కి భయపడి పరిగెత్తుకొస్తావని నాకు తెలుసు. ముందు ఆ నల్ల జాకెట్ తీసి నేను చూడాలనుకున్న అద్భుతాన్ని నాకు చూపించు. చూసావా, నీ సైకో కోరిక తీరిందా నిత్య? ఈ మురికి షర్టు, ఈ మరకతోనే ఊళ్ళోంచి బయలుదేరొచ్చా. జానకి ఉదయం దీన్ని చూసి కడిగేస్తానన్నా కూడా ప్రాణాలకు తెగించి దీన్ని వేసుకొని వచ్చా. నా పరువు తీసావుగా. ఆ మరకేసింది ఈమెనా? ఆటో యాక్సిడెంట్ కాదు, దేవుడా, నా భర్త రాక్షసి ముద్దు మరకని తన షర్ట్ మీద గుండెల్లో దాచుకొని వచ్చాడా? చీ, నా బతుకు ఎందుకింత దారుణంగా మారిపోయింది? పరువు కాదు సూర్య, ఇది నా ప్రేమ గుర్తు. పల్లెటూరు జానకి దగ్గర నీకు కేవలం నటనే దక్కుతుంది, కానీ నా దగ్గర మాత్రమే నీకు స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతుంది. నేను వేసిన మరకతో నువ్వు రోజంతా తిరగడం చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? సరే నిత్య, నువ్వైతే గెలిచినావు, నేను ఓడిపోయినా. దయచేసి ఇంకెప్పుడు ఆ జానకి మెల్లో ఆ నకిలీ రోడ్డు గోల్ చైన్ ఉందని నాకు గుర్తు చేయకు. నిన్నటి నుంచి నేను ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నానో తెలుసా? ఆ 40,000 ఒరిజినల్ చైన్ నీ మెల్లోనే భద్రంగా ఉంచుకో. ఆ చైను, 40,000 అసలు చైను ఆమె మెళ్ళో ఉందా? అంటే నా మీద ఒట్లేసి నా కన్నీళ్ళు తుడిచి నాకు ఆ దుబాయ్ బంగారం పేరుతో 1,000 రూపాయల నకిలీ చైన్ వేసి మోసం చేశాడా? నా భర్త ఒక రాక్షసుడు, ఒక నమ్మక ద్రోహి. ఇంటెందుకు సూర్య, నువ్వు ఆ జానకి రోడ్డు గోల్ చైన్ వేయడం కరెక్టే. ఎందుకంటే నీ అసలైన బంగారం, నీ అసలైన భార్య ఇక్కడే ఉంది. రా లోపలికి రా, ఈ రోజు నీకు ఇష్టమైన వంట చేశాను. ఈ తలుపు వెనక నా మొగుడు లేడు, నన్ను నమ్మించి మోసం చేసిన ఒక మోసగాడు ఉన్నాడు. ఇన్నాళ్ళు ఆ సూర్య అనే దేవుణ్ణి నేను గుడ్డిగా నమ్మాను. ఇక ఈ రోజుతో ఈ జానకి కళ్ళు తెరుచుకున్నాయి. నన్ను నకిలీ చైన్తో మోసం చేసినందుకు, నా జీవితాన్ని నాశనం చేసినందుకు ఈ రోజు ఆ నిత్యని, ఈ సూర్యని ఇద్దరిని ఇదే గుమ్మం ముందు నిలబెట్టి నిలదీస్తా. నా సత్తా ఏంటో చూపిస్తాను.
జానకి నువ్వు ఇక్కడ టౌన్ లో ఈ అపార్ట్మెంట్ లోకి ఎలా వచ్చావు? దేవుడు ఎక్కడున్నాడో భక్తురాలకు తెలీదా? నా దేవుడి గుడి మూడో అంతస్తులోనే ఉందని తెలిసి నా పూజ ముగించుకొని పోదామని వచ్చిన. జానకి ఇక్కడ నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. ఇది మా ఆఫీసు క్లయింట్ గెస్ట్ హౌస్. నేను మీటింగ్ కోసం వచ్చాను. నువ్వు ముందు కిందికి నడువు, నేనంతా తర్వాత చెప్తా. క్లయింట్ గెస్ట్ హౌసా? ఓహో, ఆ క్లయింట్ పేరు నిత్య మేడం గారని కింద వాచ్మెన్ అప్పుడే చెప్పాడులేండి. మీటింగ్ చాలా బిజీగా ఉన్నట్టుందిగా. వాచ్మెన్ గారికి ఏం తెలుసే పిచ్చిదానా? వాడు ఏదేదో వాగుతాడు. నువ్వు అవన్నీ నమ్మేసి నా మీద నిఘా వేస్తున్నావా? భర్తను అనుమానించేంత కుళ్ళు బుద్ధి పుట్టిందని నీకు? వరకు ఈ రోజు నా కళ్ళ ముందే అబద్ధం బట్టబయలైంది. మీ షర్ట్ మీద లిప్స్టిక్ మార్క్ వేసిన రాక్షసి గడప వెనకే ఉందని నాకు తెలుసులే. దానికి నీకు దండం పెడతాను, నా పరువు మాత్రం తీయకు. నేను ఇంటికి వచ్చాక నీ కాలు పట్టుకునైనా నిన్ను బతిలాడుకొని నీకు అన్ని వివరంగా చెప్తా. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాను రాజానికి. నా మెల్లో కట్టిన పసుదారికి విలువీయకుండా ఇప్పుడు వచ్చి మీ పరువు గురించి మాట్లాడుతున్నారా? నేను వెళ్ళనంటే వెళ్ళను. చెప్తే వినవేందే, మర్యాదగా నడవంటున్నానుగా. చెయ్యి వదలండి. మీరు నన్ను బలవంతం చేస్తే ఈ కార్డాల్లోనే గట్టిగా అరిచి గోల్ చేస్తా. మీ బండారం ఈ అపార్ట్మెంట్ అంతా తెలిసేలా చేస్తాను. అరవమంటారా? వద్దు జానకి వద్దు, అరవకు. దేవుడా అన్న బతికేందిరా ఇలా అయిపోయింది. మీరు తప్పు చేస్తే ఆ దేవుడు ఏం చేస్తాడు? మర్యాదగా దారోదులండి. ఆ నిత్య ఎవరో మీ ఇద్దరు నాటకం ఏంటో నేను ఈ రోజుతో తేల్చుతా. జానకి విను జానకి, నేను చెప్పేది అది చాలా డేంజరు. నువ్వేం మాట్లాడకు జానకి ప్లీజ్. ఎక్కడున్నావే? ఈ పల్లెటూరు ఇల్లాలు నీ మొగుడికి ముడిగట్టిన అసలైన భార్య నచ్చా. దాక్కోకుండా బయటికి రావే. అయిపోయింది, ఈ రోజుతో నాకు అదంతా ముగిసిపోయింది. వావ్, అద్భుతం, మహా అద్భుతం. పల్లెటూరు సీతమ్మ వారు చివరికి లంకనెత్తుకుంటూ వచ్చేసారన్నమాట. వెల్కమ్ టు మై హౌస్ జానకి. ఇల్లు కాదు, నా భర్త రక్తం తాగుతున్న రాక్షసి కొంపిది. నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. నోరు అదుపులో పెట్టుకో జానకి. నువ్వు నా ఇంటికే వచ్చి నన్నే రాక్షసి అంటున్నావేంది? సూర్య మనసులో గాని ఇంట్లో గాని నీకు చోటు లేదు. ఆ పసుపుతాడుందన్న ఒకే ఒక అహంకారంతో ఎగురుతున్నావా? అవును, ఆ పసుపుతాడు అహంకారమేనే నా బలం. ఊర్లో పెద్దల ముందు అగ్ని సాక్షిగా ఆయన నాకు కట్టిన తాడే అది. నీలాగా చీకట్లో దాక్కొని దొంగచాటు మరకలు వేసుకునే బతుకునాది కాదు. ఆపండి మీరిద్దరు. జానకి నువ్వు నన్ను తిట్టు కొట్టు, కానీ నిత్యమేమనకు. తను బాధపడితే నేను చూడలేను. ఏమండి, మీరు ఇంకా దీనికే వంత పాడుతున్నారా? దీనికి కోపం వస్తే తట్టుకోలేరు, బాధపడితే చూడలేరా? మరి మీ మోసం తెలిసి ఈ క్షణం నా గుండె ఎలా కాలిపోతుందో మీకు అర్థం కావట్లేదా? వాడికి అంతా అర్థమవుతుంది జానకి, కానీ వాడికి నా మీద ఉన్న ప్రేమ ముందు నీ కన్నీళ్ళు లెక్కే కాదు. ఈ చైన్ చూసావా? దీని విలువ 40,000. నీ మొగుడే స్వయంగా నా మెల్లో వేశాడు. చూసా, ఉదయం వాచ్మెన్ చెప్పినప్పుడే అంతా అర్థమైంది. నన్ను ఇంట్లో పెట్టి దొంగతనంగా ఈ చైన్ నీకు ఇచ్చి నా పొట్ట కొట్టాడే వీడు. కొట్టడం కాదు జానకి, ఇది నా హక్కు. సూర్య నావాడు, మధ్యలో వచ్చింది నువ్వే. నోర్మీ నిత్య, సిచ్యువేషన్ ఏంటో తెలియకుండా దాన్ని రెచ్చగొట్టకు. మీరెందుకు నోరు మూయాలి సూర్య? ఈ రోజుతో ఈ నాటకానికి ముగింపు పలకాలి. దీనికి అసలు నిజం మొత్తం చెప్పే. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో కూడా చెప్పు సూర్య. చెప్పడానికి ఏముంది? ఆయన వేసుకున్న షర్టే చెప్తుంది మీ ప్రేమేందో. ఆటో యాక్సిడెంట్ అని నా కాళ్ళు పట్టుకొని నాటకాలాడి ఇప్పుడు దీని దగ్గర కుక్కలా తోపు ఊపుతూ నిలబడ్డా. జానకి నన్ను క్షమించు జానకి. నిన్ను మోసం చేయాలని చేయలేదు. నన్ను ఇది టార్చర్ చేసి బ్లాక్మెయిల్ చేస్తేనే నేను ఇలా తప్పుల మీద తప్పులు చేశాను జానకి. నా ప్రాణం నువ్వే జానకి. సూర్య, నేనున్నానని మర్చిపోయి దాని ముందు మోకాల్లోంచి నన్నే బ్లాక్మెయిలర్ అంటున్నావు. నిన్న నకిలీ చైన్ కొన్నప్పుడు నువ్వెంత ఆనందించినవో మర్చిపోయినవా? నకిలీ చైన్ అంటే మీరిద్దరు కలిసే ప్లాన్ చేశారా? చి, ఎంత నీచమైన మనుషులు మీరిద్దరు అసలు. దుబాయ్ బంగారం అంట. అబ్బా, మీ బుర్రకి ఎంత పదనుంది సూర్య గారు. నా కంట్లో నీళ్లు రాకూడదని 40,000 మేనేజర్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నానని నా ముందే ఏడ్చారుగా. అదంతా రోల్డ్ గోల్డ్ పూత పూసిన ఈ చెత్త కోసమేనా? జానకి విను జానకి, నాన్నకు తెలిస్తే నన్ను ఇంట్లోంచి గెంటేస్తాడని భయపడి ఈ నిత్య టార్చర్ తట్టుకోలేక నేను కేవలం ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ పని చేశాను జానకి. నన్ను మీరు ముట్టుకోవద్దు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆడవాళ్ళ మెళ్ళల్లో నకిలీ చైన్లు వేస్తారా? నా భక్తిని నా ప్రేమని ఒక పిచ్చిదానిలా చూసి ఆడుకున్నారు కదా. ఆడుకోక ఏం చేస్తాడే జానకి? అబద్ధం చెప్తే గుడ్డిగా నమ్మే అమాయకురాలివి నువ్వు. ఆ కంసాల దగ్గరికి వెళ్లకుండా దుబాయ్ టెక్నాలజీ అనగానే నమ్మేశావు చూడు. అప్పుడే నీ కర్మ కాలిపోయిందే. నీకు అసలు సిగ్గుందా నిత్య? ఒక ఆడదానివై ఉండి ఒకడు కట్టుకున్న పిల్లంతో అబద్ధాలు ఆడుతుంటే వాడి పక్కన నిలబడి చప్పట్లు కొడుతున్నావు. నీది అసలు జన్మేనానే?
నిత్య నువ్వు నోరు మూస్తావా లేదా? జానకిదేం తప్పు లేదు, నాదే తప్పు. నా భార్యని అవమానించే హక్కు నీకు అస్సలు లేదు. మరి నేనేమన్నా సూర్య? రాత్రి నా ఒళ్ళో పడుకొని నా ప్రాణం నువ్వే అని చెప్పిన మాటలు అబద్ధమా? దేవుడా, వీళ్ళ మాటలు వింటుంటే నా చెవులు పాడైపోతున్నాయి. ఎంత పచ్చిగా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. ఇదిగో మీ దుబాయ్ బంగారం, నా మెడ మీద నల్లటి మరకలు పూసిన ఈ చెత్త తీసుకెళ్లి ఆ రాక్షస్ మెడలోనే వేయండి, లేదా అమ్ముకునైనా మీరు బతకండి. జానకి, నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అంటూ లేదా? నేను ఏ శిక్షకైనా సిద్ధమే జానకి, కానీ నన్ను వదిలేయకు. నా మెడలో నకిలీ చైన్ వేసిన రోజే మన బంధం కూడా నకిలీదని తేలిపోయింది సూర్య. దానికి ప్రాయశ్చిత్తం ఈ జన్మలో ఉండదు. చాలా అద్భుతంగా చెప్పినావు జానకి. ఇక వీణ్ణి నాకు వదిలేసి నువ్వు నీ ఇంటికి పో. మీ బంధం ఈ రోజుతో ముగిసిపోయింది. ముగిసిపోయిందని డిసైడ్ చేయడానికి నువ్వెవరే? నా భర్త గురించి నేను చూసుకుంటా, నువ్వు మధ్యలో మాట్లాడినవనుకో మర్యాద దక్కదు చెప్తున్నా. నేను ఇప్పుడే దీన్ని వదిలేసి నీతో పాటు ఇంటికి వచ్చేస్తాను జానకి, నన్ను నమ్ము. నమ్మకమా? ఆ పదం నీ నోటి నుంచి వస్తుంటే అసహ్యం ఇస్తుంది. నువ్వు ఇప్పుడే రావద్దు, నేను చెప్పినప్పుడు రా. జానకి, వెళ్ళకు జానకి, దయచేసి ఊరికి వెళ్ళి మా నాన్నకి ఈ విషయం చెప్పకు. ఆయనకు తెలిస్తే నన్ను నరికేస్తాడు జానకి, నా ప్రాణాలు పోతాయి. వదులు సూర్య, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. నీకు దేవుడంటే భయం లేదు, ఆడదాని ఉసురు తగులుతుందన్న బాధ లేదు, కానీ మీ నాన్న గొడ్డలకు మాత్రం భయపడుతున్నావు కదా. వదిలే సూర్య దాన్ని. వెళ్ళి మీ నాన్నకి చెప్తే చెప్పని, మనం టౌన్ లోనే హాయిగా బతుకుదాం. దాన్ని వెళ్ళనివ్వు. బతికిని నాశనం చేసినవే నిత్య. జానకే నా దేవత. జానకి, నిన్ను నీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి నన్ను వదిలి వెళ్ళకు జానకి. నీ పాపాలు నా కాలు పట్టుకుంటే పోయేవి కాదులే సూర్య. నువ్వు నాకే కాదు, మీ నాన్నకి, మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ద్రోహం చేశావు. దీనికి తీర్పు ఆ 4 గోళ్ల మధ్య జరుగుతుంది. తీర్పా? అంటే నువ్వు నిజంగానే నాన్నకి చెప్తావా జానకి? నన్ను చంపేస్తావా? ఏంది జానకి నీ ప్లాన్? ఊర్లో ఏమైనా పంచాయతీ పెట్టిస్తావా ఏంది? ఎవరికి ఏం చెప్పను, ఏ పంచాయతీ పెట్టను. కానీ సూర్య, ఈ రోజు సాయంత్రం సూర్యాస్తమయం లోపు నువ్వు ఇదే లిప్స్టిక్ మరకున్న మురికి షర్టుతోనే నీ మెల్లో ఈ నకిలీ రోడ్లు గోల్ చైన్ వేసుకొని మన ఇంటి గుమ్మం తొక్కాలి. మెడలో నకిలీ చైన్ వేసుకుని నాన్న ముందా? ఈ చైను ఈ మరికి షర్టుతోనే నువ్వు ఇంటికి రావాలి. నువ్వు రాలేదో ఆ నిత్యతో ఎక్కడికైనా పారిపోయావని అనుకుంటా. రేపు ఉదయం కల్లా నేను చచ్చి ఊరి చెరువులో శవం వేదేళ్తా. నా చావుకి నువ్వే కారణమని మీ నాన్నకు ఉత్తరం రాసి పెడతా. వస్తావో నా ప్రాణం తీస్తావో నీ ఇష్టం. జానకి, అలాంటి మాటలు మాట్లాడు జానకి. నేను వస్తాను, నేను ఖచ్చితంగా వస్తాను జానకి. సాయంత్రం 6 గంటలకు గుర్తుంచుకో. అమ్మా, సీతమ్మ తల్లి అనుకున్నాను కానీ నువ్వు కాళికాదేవివే. ఆ అపార్ట్మెంట్ లోపల నువ్వు వేసిన కేకలకి వాచ్మెన్ గాడు నేనైతే భయపడిపోయాను తెలుసా. భలే బుద్ధి చెప్పావు నీ మొగుడికి. బుద్ధి ఇంకా చెప్పలేదన్నా, కేవలం ఒక టెస్ట్ పెట్టా అంతే. ఈ పరీక్షలో వాడు గెలుస్తాడో ఓడిపోతాడో సాయంత్రం 5 గంటలకు తేలుతుంది. అదంతా బాగానే ఉంది కానీ నీ మొగుడిని ఎందుకమ్మా లిప్స్టిక్ మరకంటిన షర్టుతో ఆ నకిలీ చైన్తో ఊర్లోకి రమ్మన్నావు? అలా వస్తే మీ మామయ్య వాడిని ప్రాణాలతో వదలడుగా. ఊర్లో వాడి పరువంతా పోతుందిగా. అందరూ పోవాలనే అలా రమ్మన్నానన్నా. ఒక ఆడదాని మెల్లో నకిలీ చైన్ వేసి వేరే ఆడదాని దగ్గర నిజమైన బంగారం వేసిన వాడికి పరువు ఎందుకన్నా? వాడు అసలు రంగు మా ఇంట్లో వాళ్ళకి తెలియాలనే అలా రమ్మన్నా. అదంతా కరెక్టే కానమ్మా, చివరిలో ప్రాణాలు తీసుకుంటాను అని పెద్ద పెద్ద మాటలు అన్నావుగా. మొగుడు మోసం చేశాడని నీలాంటి మంచోళ్ళు ప్రాణాలు తీసుకోవడం పాపం తల్లి. ఆ పని మాత్రం నువ్వు అస్సలు చెయ్యకు. ప్రాణాలు తీసుకుంటానని నేను ఎందుకన్నానో తెలుసా అన్న? ఒక మోసగాడి కోసం వచ్చే పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నేను? వాడు ఆ రాక్షస్ మాయలో పడిపోకుండా భయంతో నా కాళ్ళ దగ్గరికి పరిగెత్తుకు రావడానికి ఆ మాట అన్నా. అబ్బో, భలే బ్రహ్మాస్త్రం వాడావు తల్లి. నీ చావు పేరు చెబితే మీ మావయ్య ఎక్కడ వాడిని నరికేస్తాడు అన్న భయంతో ఖచ్చితంగా వస్తాడు. వాడు రావడం మాత్రం ఖాయం కదా. కావాలి, వాడు రాకపోతే వాడు మూడు అనిపించుకోడు. ఒకవేళ వస్తే వాడు మగాడవ్వడు. ఎలా చూసినా సాయంత్రం మా ఇంట్లో అగ్నిపర్వతం బద్దలవడం మాత్రం ఖాయం. నువ్వు తగ్గొద్దు తల్లి. ఇలాంటి మోసగాళ్ళకి ఆడదాని కోపం అంటే ఏంటో రుచి చూపించాల్సిందే. నేను నిన్ను జాగ్రత్తగా మీ గుమ్మం దగ్గర దింపుతాను. రా తల్లి, వచ్చి కూర్చో. సూర్య, ఆ నిత్య వేసిన ముద్దు మరకని నీ గుండె మీద ఎంత గర్వంగా వేసుకొని తిరిగావు కదా. అదే మరకతో నిన్ను మన ఊరి నడిబొడ్డును నిలబెట్టకపోతే నా పేరు జానకే కాదు. అయిపోయింది, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఆ జానకి అంత పెద్ద మాట అన్నది. సాయంత్రం నేను వెళ్ళకపోతే ఆ చెరువులో దూకి చచ్చిపోతుంది. మా నాన్న కూడా నన్ను చంపేయడం ఖాయం. ఓవరాక్షన్ చెయ్యకు సూర్య. ఆడవాళ్ళు బెదిరించడానికి అలా చావు పేర్లు చెప్తారు కానీ నిజంగా చావరు. ఆ పల్లెటూరు దానికి అంత దమ్ము లేదు. నువ్వు సైలెంట్ గా ఇక్కడే కూర్చో. నీకు అసలు జానకి గురించి తెలియదు నిత్య. అది నన్ను దేవుళ్ళ పూజించింది.
అలాంటి నమ్మకం బద్దలైనప్పుడు అది దేనికైనా తెగిస్తుంది. నేను ఖచ్చితంగా ఊరికి వెళ్ళాల్సిందే. ఏంది నువ్వు వెళ్ళేది? అది పెట్టిన కండిషన్ ఏందో మర్చిపోయినవా? ఆ నకిలీ చైన్ నేను ముద్దు పెట్టిన షర్ట్ వేసుకొని వెళ్ళాలంట. అలా వెళ్తే మీ నాన్న నిన్ను ఇంట్లోంచి గెంటేయడం ఖాయం. గెంటేస్తే గెంటేని నిత్య. జానకి ప్రాణాలు తీసుకుందనుకో నేనేమో జైలుకు పోవాలి. ఆ పోలీసుల కేసుల కంటే మా నాన్న చేతిలో తన్నులు తినడమే బెటరు. నేను ఈ చైన్ వేసుకొని తీరాల్సిందే. సూర్య, నువ్వు నా మాట వినవా? నేను నీకు భార్యను కాదా? అది చేస్తే చావుని మనం ఈ టౌన్ వదిలేసి వేరే ఊరికి పారిపోదాం రారా. పారిపోవడమా? ఎంత మాట అన్నావు నిత్య? నీకు అసలు బుద్ధుందా? నీ సైకో కోరికల వల్లే కదా నేను ఒక అమాయకురాలకి నకిలీ చైన్ వేసి ఈ రోజు ఈ దరిద్ర స్థితిలో ఉన్నాను. ఇక నీ మాట నేను చేస్తే వినను. అంటే నా వల్లే ఈ ప్రాబ్లం వచ్చిందంటావా? సరే అయితే వెళ్ళు, ఆ జానకి కాళ్ళే పట్టుకో. మీ నాన్న చేతిలో తనులు కూడా తిను. కానీ గుర్తుంచుకో సూర్య, నన్ను కాదని నువ్వు వెళ్తే నా నిజ స్వరూపం కూడా నువ్వు చూస్తావు. ఇష్టం వచ్చింది చేసుకో నిత్య. నాకు ఇప్పుడు నా భార్య ప్రాణాలే ముఖ్యం. నేను వెళ్తున్నా. సూర్య వెళ్ళు. నువ్వు వెళ్తే ఆ జానకి నిన్ను కొడుతుందో లేదో కానీ నేను మాత్రం సైలెంట్ గా ఉంటే నా ఈగో ఒప్పుకోదు. ఈ ఆట నేను ఇక్కడితో వదలను సూర్య, వదలను. ఏంటే జానకి, అప్పుడే గుడి నుంచి వచ్చినావు? ఏంటి మొహం అలా మాడిపోయినట్టుంది? గుళ్ళో దేవుడు కనిపించలేదా ఏంది? దేవుడు కనపడలేదు కానీ రాక్షసుల అసలు నిజ స్వరూపం ఏంటో చాలా స్పష్టంగా కనిపించింది. నా కళ్ళకు పట్టిన చీకట్లు ఈ రోజుతో తొలగిపోయాయి. రాక్షసులా ఏదేదో మాట్లాడుతున్నావు. సరే గాని ఏది గుళ్ళో ఇచ్చిన ప్రసాదం ఎక్కడ? కుంకుమేది? ప్రసాదం నేను తేలే. సాయంత్రం 6 గంటలకి నీ అల్లుడు తెస్తాడులే. అప్పుడు నువ్వే స్వయంగా ప్రసాదం ఏంటో చూద్దువు గాని. ఏందే ఉదయం దుబాయ్ బంగారం లేజర్ హాల్మార్క్ అంటూ నన్నే దబాయించావు. ఇప్పుడు చూస్తే నీ మెల్ల పసుపుతాడు తప్ప ఏం లేదు. ఆ చైన్ ఏమైందే? నకిలీ వస్తువులు ఎక్కడుండాలో అక్కడికే చేరాయిలే. నాకు పట్టిన దరిద్రం మాత్రం వదిలిపోయింది. ఎవరమ్మా అది? జానకి వచ్చేసావా? ఏమ్మా పూజ బాగా జరిగిందా? సూర్యగాడికి ఎలాంటి ఆపద రాదు కదా? పూజ బాగానే జరిగింది మావయ్య. ఆపద వస్తుందో లేదో మన చేతుల్లో ఏం లేదు. చేసిన పాపాలు పండే సమయం వస్తే దేవుడు కూడా ఎవరిని కాపాడలేడని గుళ్ళో పంతులు గారు చెప్పారు. ఏంటమ్మా ఏదేదో మాట్లాడుతున్నావు? ఆ ఎండకి నీకేమైనా వడదెబ్బ తగిలిందా ఏంటి? లోపలికి వెళ్ళి కాస్త మజ్జిగ దాగి పడుకోపో. దెబ్బ కాదులే మావయ్య, నిజమేందో తెలిసింది. నేను వెళ్తున్నా. సాయంత్రం 6 గంటల వరకు నన్ను ఎవరు పిలవకండి. దీని మెల్లో నకిలీ చైన్ లేదు, మాటల్లో భయం లేదు. అంటే టౌన్కి వెళ్ళేదో పెద్ద నిజాన్ని లాగి పట్టుకొచ్చింది. ఈ రోజు సాయంత్రం ఈ ఇంట్లో యుద్ధం జరగడం ఖాయం. దేవుడా, ఎంత పని అయిపోయింది. ఊరి పొలిమేరల దాకా వచ్చాను కానీ ఈ అవతారంతో ఇంట్లోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఈ నకిలీ చైన్ వేసుకొని నాన్న ముందు నిలబడితే నాన్నను చెప్పుతో కొడతాడు. జానకి ఉదయం వేసిన ప్లాన్ భలే సక్సెస్ అయింది. నన్ను శారీరకంగా కాదు మానసికంగా చంపేస్తుంది నా భార్య. హలో సూర్య, ఏందిరా ఫోన్ లిఫ్ట్ చేయట్లే? ఆ నిత్య మేడం గారితో గొడవ సాల్వ్ అయిందా? మరొకొన్న షర్టు మార్చావా లేదా? ఇంతకి సాల్వ్ అవ్వడం కాదు రవి, గొడవ ఇప్పుడే మొదలైంది. జానకి టౌన్కి వచ్చింది. ఆ నిత్య అపార్ట్మెంట్ లో నన్ను నిత్యని ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందిరా. వాట్? నీ పిల్లం అక్కడికి వచ్చిందా? ఒరే చచ్చిపోయావురా నువ్వు. మరి ఇప్పుడు ఎక్కడున్నావురా? ఎక్కడైనా లాడ్జ్లో దాక్కున్నావా ఏంది? అనుకోవడం కాదురా, నేను ఇప్పుడు ఊరి పొలిమేరల దగ్గర ఉన్నా. ఆ లిప్స్టిక్ మరక షర్టుతో ఆ నకిలీ చైన్తోనే నన్ను ఇంటికి రమ్మందిరా జానకి. లేకపోతే అది చెరువులో దూకి చేస్తానని ఒట్టేసిందిరా. పిచ్చోడా, అలా వెళ్ళమాకురా. మీ నాన్న నిన్ను బతకనియ్యాడు. ఆ షర్టు తీసి పడేసి ఏదైనా కొత్త షర్టు కొనుక్కొని వేసుకొని వెళ్ళు. ఒరే, నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదురా. నేను షర్టు మార్చినా చైన్ తీసినా జానకి నన్ను నమ్మదు. అది చచ్చిపోవడం ఖాయం. నా భార్య ప్రాణాలు నిలబడాలంటే నా పరువు నా బతుకు ఈ రోజు మా ఇంట్లో బలి కావాల్సిందేరా. నీ కర్మరా సూర్య, నేను ఇంకేం చెప్పలేను. దేవుడు నిన్ను చల్లగా చూడాలి. టైం చూస్తే 6 వస్తుంది. జానకి నా కోసం ఎదురు చూస్తుంటది. నాన్న చేతిలో దెబ్బలు తినడానికి నేను రెడీగా ఉన్నాను కానీ జానకిని మాత్రం నేను వదులుకోలేను. ఏంద్రా సూర్య ఈ అవతారం? ఉదయం లక్కు కోసం పాత షర్ట్ వేసుకుని వెళ్ళావు సరే, ఇప్పుడు మెల్లో ఏంట్రా పసుపుతాలు లాంటి నకిలీ చైన్ వేసుకొచ్చావు? ఏంద్రా సూర్య, కామాక్షి ఏదేదో అరుస్తుంది. అరే ఏంట్రా ఆ షర్టు? ఉదయం జానకి ఏదో ఆందోళనగా ఉందని గుడికి వెళ్ళింది. నువ్వేమో ఇలా దిగా. ఆ మెల్లో ఏంద్రా అది? నాన్న, అది అది నేను ఆఫీస్ నుంచే వస్తున్నాను నాన్న. మళ్ళీ అదే మాట ఆఫీస్ అంటాడేంటండి రామచంద్రరావు గారు? వాడి కాలర్ మీద చూడండి పచ్చిగా ఎర్రటి లిప్స్టిక్ మరక కనిపిస్తుంది. ఉదయం ఏదో యాక్సిడెంట్ అని బుకాయించాడు. ఇప్పుడు చూడండి ఎంత స్పష్టంగా ఉందో.
లిప్స్టిక్ మరక? ఒరే సూర్య, ఏంద్రా ఈ మరక? నీకు పెళ్ళై 6 నెలలు కూడా కాలేదు, ఇంట్లో సీతమ్మ తల్లి లాంటి పెళ్ళం పెట్టుకొని ఏంద్రా ఈ వేషాలు? నిజం చెప్పు, ఏమైంది అసలు? నానా నన్ను నమ్ము నానా, అది నేను ఎంచుకున్నది కాదు, ఆటోలో ఎవరో. అబ్బో భలే కరెక్ట్ గా 6 గంటలకే వచ్చారు. భార్య ప్రాణాల మీద ఇంకాస్త తీపుందన్నమాట. జానకి, ఏందమ్మా ఇది? వీడి మరకతో రావడం ఏంటి, నువ్వు 6 గంటలకు రావడం అనడం ఏంటి? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. నువ్వేనా నిజం చెప్పు తల్లి. మీ కళ్ళ ముందే ఉంది మామయ్య. మీ అబ్బాయి ఉదయం ఆఫీస్కి వెళ్ళలేదు. టౌన్ లో 302 ఫ్లాట్ నెంబర్ లో ఉన్న నిత్య అనే తన రెండో భార్య దగ్గరికి వెళ్ళాడు. రెండో భార్య? రే ఏందిరా నా కోడలు చెప్తున్నది, రెండో పిల్లమా? నిన్ను చంపి పాతేస్తాను రా వెధవా, నిజం చెప్పురా. నాన్న నన్ను క్షమించు నాన్న, నేను కావాలని చేయలేదు. ఆ నిత్య నన్ను బల్లో వేసుకుంది నాన్న. నేను ఏ తప్పు చేయలేదు నాన్న, దయచేసి నన్ను కొట్టకు. అంతేకాదు మామయ్య, మీ అబ్బాయి ఆ రాక్షస ప్రేమలో పడి ఆఫీస్ లో 40,000 అడ్వాన్స్ తీసుకొని దానికి అసలైన బంగారం చైన్ కొన్నాడు. నాకేమో దుబాయ్ బంగారం అని అబద్ధం చెప్పి నా మెల్లో ఈ 1000 రూపాయల నకిలీ చైన్ వేశాడు మామయ్య. దేవుడా, ఎంత మోసం చేసావురా! ఇంట్లో ఒక అమాయకురాలు నిన్ను దేవుళ్ళ పూజిస్తుంటే దానికి నకిలీ చేనేసి నువ్వు టౌన్లో ఇంకో అమ్మాయితో కులుకుతున్నావా? చీ, అసలు నువ్వు నా కడుపున ఎలా పుట్టావురా? అయ్యో జానకి, ఎంత కష్టం వచ్చింది నీకు. ఇన్నేళ్ళు ఈ రాక్షసుడితో ఎలా బతికావు తల్లి? బతకడం కాదు, ఇప్పుడు వీడు నా దయ మీదే బతకాలి రోజు. సూర్య, ఇకపై నువ్వు ఈ గడప తొక్కడానికి కూడా నీకు అర్హత లేదురా. నా కోడలు ఉసురు పోసుకున్న నిన్ను నేను ఎప్పటికీ క్షమించను. ఇప్పుడే ఈ క్షణమే నా ఇంట్లోంచి బయటకు పోరా. నాన్న వద్దు నాన్న, నన్ను గెంటేయకు, నేను ఇక్కడే పడి ఉంటాను నాన్న. ఆగండి మామయ్య, నేను చెప్పేది ఒకసారి వినండి. వీడు బయటికి వెళ్ళకూడదు. జానకి, ఎందుకమ్మా ఆపుతున్నావు నువ్వు? ఇంకా వాడి మీద నీకు ప్రేమ ఉందా? వాడొక రాక్షసుడమ్మా. ప్రేమ కాదు మామయ్య, వాడిని బయటికి గెంటేస్తే తిన్నగా మళ్ళీ వెళ్ళి ఆ రాక్షస ఊళ్ళో పడతాడు. వాళ్ళిద్దరూ టౌన్ లో హాయిగా బతుకుతారు. అది నాకు ఇష్టం లేదు. జానకి, ఇక్కడే ఈ ఇంట్లోనే పడి ఉండాలి మామయ్య. కానీ నా భర్తగా కాదు. ఈ రోజు నుంచి ఈ ఇంట్లో వీడికి ఎలాంటి హక్కులు ఉండవు. నేల మీదే పడుకోవాలి, నేను పెట్టిందే తినాలి. ఆ నిత్య దగ్గరికి వెళ్ళడానికి వీలే లేదు. నా కళ్ళెదురుగా ఒక బానిసలాగా నా కాళ్ళ కిందే బతకాలి వీడు. ఇదే వీడికి నేను వేసే పెద్ద శిక్ష.